ఇందాక చదవబడిన వాక్య భాగంలో మార్కు సువార్త 9వ అధ్యాయం 28, 29 వచనాల్లో శిష్యులు క్రీస్తు వారిని అడుగుచున్నారు పర్సనల్గా కదండి. వ్యక్తిగతంగా వాళ్ళు ఏకాంతముగా క్రీస్తు వారిని ఒక మాట అడుగుతున్నారు. మేమెందుకు ఆ దయ్యమును వెళ్ళగొట్టలేకపోతామని ఏకాంతముగా ఆయనను అడిగిరి. అంటే శిష్యులు ఒక సమస్యను లేకపోతే అక్కడ ఉన్న ఒక దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయారు అని వాళ్ళే ఒప్పుకుంటున్నారు. మేము వెళ్ళగొట్టలేకపోయాము, ఎందుకు వెళ్ళగొట్టలేకపోయాము అని క్రీస్తు వారిని అడుగుతూ ఉన్నారు. యాక్చువల్గా దానికంటే ముందుగా 6వ అధ్యాయంలో శిష్యులను ఆయన ఏర్పాటు చేసుకొని ప్రతి దాని మీద, రోగాల మీద, దయ్యాల మీద అధికారం ఇచ్చి వాళ్ళని పంపిస్తాడు. ఆ విషయం మనము 7 నుంచి 13 వచనాలలో చూస్తాం. క్రీస్తు వారు శిష్యులకు అధికారం ఇచ్చి పంపించినట్టుగా, వాళ్ళ అపవిత్రాత్మలను వెళ్ళగొట్టినట్టుగా 12వ వచనంలో 12-13 వచనాల్లో 6వ అధ్యాయము 12-13 వచనాల్లో కాగా వారు బయలుదేరి మారు మనస్సు పొందవలన ప్రకటించుచు అనేక దయ్యములు వెళ్ళగొట్టుచు నూనె రాసి అనేకులకు రోగులను స్వస్థపరచుచుండిరి. అనేక దయ్యాలను వెళ్ళగొడుతున్నారు, నిజానికి వాళ్ళు రోగులను స్వస్థపరుస్తూ ఉన్నారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి క్రీస్తు వారితో మాట్లాడుతున్న మాట, అయ్యా మేము ఎందుకు వెళ్ళగొట్టలేకపోయాము, అనేక అద్భుతాలు చేశాము, అనేక దయ్యాలను ఇంతకుముందు వెళ్ళగొట్టాము, కానీ ఈ దయ్యాన్ని ఎందుకు వెళ్ళగొట్టలేకపోయాం, ఈ సమస్యను ఎందుకు మేము తీర్చలేకపోయాం, మాకెందుకు ఈ సమస్య కఠినమైపోయింది, జటిలమైపోయింది, మేము తీర్చలేని స్థితికి ఎందుకు వచ్చాము అని శిష్యులు అడుగుతూ ఉన్నప్పుడు అక్కడ క్రీస్తు వారు మాట్లాడుతున్న మాట, ప్రార్థన వలననే కానీ మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పాను. దేని వలన? ప్రార్థన వలన. అయితే అక్కడ ఫుట్ నోట్లో 2 నంబర్ అని రాయబడింది. దాని కింద 2 నంబర్కి ఏమని రాయబడింది అని 2 ఉపవాసము వలననే. దేని వలన ఈ దయ్యము లేకపోతే ఈ సమస్య కదా, ఈ విధమైనది వదిలిపోవుట అని రాయబడింది. అంటే ఇలాంటి కఠినమైన, జటిలమైన, అసాధ్యమైన ఈ సమస్య ఏ విధంగా వదిలిపోతుంది అని అంటే ఉపవాస ప్రార్థన వలన. మనం గత వారం కూడా ఉపవాస ప్రార్థన గురించి నేర్చుకున్నాం. అయితే ఒక సమస్య అక్కడ మనకు కనిపిస్తుంది. ఆ సమస్య ఎలాంటిది? చాలా కఠినమైనది, జటిలమైనది, ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నది అది కదా. ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న ఒక సమస్య, అలాంటి సమస్య పోవాలి అని అంటే, వదిలిపెట్టి వెళ్ళిపోవాలి అంటే, సమస్యకు సమాధానము కావాలి అని అంటే అక్కడ ఉండవలసింది లేకపోతే క్రైస్తవులకు కావలసింది ఏంటి అని అంటే ఉపవాస ప్రార్థన. ఉపవాస ప్రార్థన ద్వారా అనేకమైన జటిలమైన సమస్యలకు సమాధానము పొందుకోవచ్చు అని క్రీస్తు వారే స్వయంగా మాట్లాడుతున్నారు. ఉపవాస ప్రార్థన ద్వారానే మన జీవితాలలో అనేక సంవత్సరాల నుంచి, ఈ సమస్య ఎప్పటి నుంచి ఉంది ఆ విషయం కూడా క్రీస్తు వారు అడుగుతున్నారు కదా 9వ అధ్యాయంలో. ఈ సందర్భం మనకు తెలుసు కాబట్టి నేను దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయట్లా, మళ్ళీ లేట్ అవుతుందని. 9వ అధ్యాయంలో 21వ వచనంలో ఆయన ఈ ప్రశ్న వేస్తాడు. అప్పుడు ఆయన ఇది వీనికి సంభవించి ఎంత కాలమైనదని వానిని అడగగా అతడు బాల్యము నుండే ఈ సమస్య ఉంది. కానీ ఇప్పుడు ఆ బాలుని వయసు ఎంత అంటే యవ్వనుడు అని రాయబడింది, ఒక యవ్వనస్తుడు అని రాయబడింది. అంటే ఎదిగాడు చాలా సంవత్సరాలు, పిల్లవాడి నుంచి కూడా ఈ సమస్య ఉంది, బాల్యం నుండి ఉంది. ఆ కుర్రవాడు ఎదిగాడు, యవ్వనస్తుడిగా మారాడు. అంటే కొన్ని సంవత్సరాల నుంచి ఒక సమస్య ఆ వ్యక్తిని, ఆ కుటుంబాన్ని పట్టి పీడిస్తుంది. ఆ సమస్య పోవట్లా, సమస్యకు సమాధానము దొరకట్లా. చివరి ప్రయత్నంగా ఆ తండ్రి ఆ వ్యక్తిని, కుమారుణ్ణి శిష్యుల వద్దకు తీసుకొని వచ్చాడు. ఒక ఆశతో తీసుకొని వచ్చాడు, సమస్యకు సమాధానము దొరుకుతుంది అని. కానీ శిష్యులు కూడా దానిని వెళ్ళగొట్టలేకపోయారు. ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. మన జీవితాలలో ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో సమస్యలు మన జీవితాలలో ఖచ్చితంగా ఉన్నాయి. ఆ సమస్యలకు సమాధానం దొరకటంలా
ఏ విధంగా పోతుందో కూడా మనకు అర్థం కావట్లా. అసలు ఆ సమస్య పోతుందా లేదా అనే విషయం కూడా ఒక డౌట్‌గానే ఉంది మనకి. ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న సమస్య ఇక పోదు అని ఒక్కోసారి మనం నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిన కాలాలు, సందర్భాలు అనేకముగా ఉన్నాయి. ఈ సమస్య తీరదు, ఇంకా ఇంతే, మా జీవిత కాలం ఇంతే. అది ఏ సమస్య అయినా కావచ్చు. ఆర్థికంగా కావచ్చు, లేకపోతే ఉద్యోగ విషయంలో కావచ్చు, చదువు విషయంలో కావచ్చు, పిల్లల వివాహ విషయంలో కావచ్చు, భార్యాభర్తల మధ్య అసమాధానంతో కావచ్చు కదండి, సమాధానం లేని స్థితితో కావచ్చు. ఇంకా ఇంతే, మా ఆయన ఇంతే, లేకపోతే మా ఆవిడ ఇంతే, నా పిల్లలు ఇంతే, ఈ సమస్యకు సమాధానం లేదు, ఇంకా రాదు, కుదరదు, మా జీవితాలు ఇంతే ఇంకా అని ఎన్నో సంవత్సరాల నుంచి, అది అనారోగ్యమే కావచ్చు కూడా, దీర్ఘకాలిక వ్యాధులే కావచ్చు, ఏ సమస్య అయినా కానీ అది ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నప్పుడు అది పోదు అని ఒకవేళ అనుకుంటూ ఉంటే, ఈ విధమైన సమస్యలు అని క్రీస్తువారు మాట్లాడుతున్నాడు. ఈ విధమైనది పోవాలి అని అంటే ఒక మార్గాన్ని ఆయన మనకు చూపిస్తున్నాడు. ఇక్కడ ఒక సమాధానాన్ని ఇక్కడ ఆయన చెబుతున్నారు. ఏంటది? ఉపవాస ప్రార్థన వలననే. ఉపవాస ప్రార్థన ద్వారా ఇలాంటి సమస్యలు పోతాయి, పోయే అవకాశం ఖచ్చితంగా ఉంది అనే విషయాన్ని క్రీస్తు వారు మాట్లాడుతున్నారు. అయితే సమస్య ఏంటి అనేది ఖచ్చితంగా మనకు తెలియాలి. మనకున్న సమస్య, ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న సమస్య ఏంటి అనే విషయము మనకు అర్థం అవ్వాలి. అర్థమైనప్పుడు ఆ సమస్యను ఆయన వద్దకు తీసుకొచ్చే విధంగా మనం సిద్ధపాటు కలిగి ఉండాలి కదండి. సమస్యను ఆయన వద్దకు తీసుకురావాలి. శిష్యుల వద్దకు తీసుకువెళ్ళారు, అనేక చోట్ల చూపించారు. వాళ్ళ దగ్గరికి, వీళ్ళ వద్దకు కాదు తీసుకువెళ్ళవలసిందే, మనుషుల వద్దకు కాదు తీసుకువెళ్ళవలసిందే. శిష్యులైనా ఎవరైనా కానీ ఎవరు వాళ్ళు? క్రీస్తువారి చేత, దేవుని చేత అభిషేకించబడిన వారే. ఆయన అధికారం ఇస్తేనే ఆ రోగము పోతుంది. కానీ డైరెక్ట్గా మనం క్రీస్తువారి వద్దకే రావడానికి ఆయన ఆల్రెడీ ఒక మార్గాన్ని సిద్ధపరిచారు. ఏ మీడియేటర్ మనకు అవసరంలా, ఏ సేవకుడు మనకు అవసరంలా, ఎంత పెద్ద సేవకుడైనా ఎవరైనా మనకు అవసరంలా. కానీ చేయవలసిన పని ఏంటంటే క్రీస్తు వారి వద్దకు తీసుకురావాలి కదండి. ఆయన వద్దకు తీసుకొచ్చే విధంగా మనం ఉండగలిగితే, అది ఎంత గొప్ప సమస్య అయినా, కఠినమైన సమస్య అయినా ఆయన వద్దకు తీసుకువస్తే అక్కడ మనకు సమాధానము దొరుకుతుంది. అయితే ఏ విధంగా తీసుకురావాలి అనే దానికి కూడా మన సమాధానం చూసాం, ఉపవాస ప్రార్థన ద్వారా. అయితే మనకున్న సమస్య ఏంటో చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఈ యవ్వనస్తునికి ఉన్న సమస్య ఏంటి? ఆ యవ్వనస్తునికి చెవిటి మూగ దయ్యం పట్టింది అనే విషయాన్ని ఇక్కడ 25వ వచనంలో మనం చూస్తాం. జనులు గుంపు కూడి తన యొద్దకు పరిగెత్తుకొని వచ్చుట యేసు చూసి, మూగవైన చెవిటి దయ్యమా, వానిని వదిలిపోమ్ము అంటున్నాడు. ఏంటి ఆ సమస్య? మూగ దయ్యము, చెవిటి దయ్యము ఆ వ్యక్తిని పట్టుకుంది. మూగది, చెవిటిది అంటే అర్థం ఏంటి? మూగ, చెవిటి. మూగది అని అంటే మాట్లాడలేదు, చెవిటిది అంటే వినపడదు. ఆ కుమారునికి అంటే యాక్చువల్గా దయ్యాలలో మూగ దయ్యము, లేకపోతే చెవిటి దయ్యము, గుడ్డి దయ్యము, కుంటి దయ్యము ఇట్లాంటివి ఏమన్నా ఉంటాయా? ఆత్మలు కదా అవి, కదండి. మూగాత్మ అని రాయబడింది అక్కడ. ఆత్మ అవి ఉంటాయా అక్కడ అంటే ఖచ్చితంగా ఉండవు. దయ్యాలలో చెవిటివి, మూగవి, కుంటివి, గుడ్డివి ఉండవు. అవి పర్ఫెక్ట్గానే ఉంటాయి. మరి ఎందుకు వాటికి ఆ పేరు వచ్చిందంటే, ఆ దయ్యము ఆ వ్యక్తిలో పనిచేస్తున్న విధానం అది. ఆ వ్యక్తిలో ఒక దయ్యము దయ్యం గురించి మాట్లాడుతున్నారు కదా. నేను వాక్యంలో ఉన్న విషయాలే చెప్తున్నాను. ఎందుకు పొద్దున దయ్యాల గురించి అంటే మనం నేర్చుకోవాలి ఖచ్చితంగా. ఆత్మలోకంలో ఏమి జరుగుతుంది అనే విషయాలు మనకు అర్థం అవ్వాలి. అయితే ఈ దయ్యాలకి చెవిటితనము కలిగిస్తుంది ఒక వ్యక్తిని, మూగతనము కలిగిస్తుంది కదా, గుడ్డితనము కలుగచేస్తుంది. ఆ వ్యక్తిలో అది పని చేసే విధానమును బట్టి దానికి ఆ పేరు వస్తుంది. ఈ యవనస్తునిలో, ఈ కుమారునిలో చెవిటిది, మూగది రెండు కదా, ఆ రెండు లక్షణాలు ఉన్నాయి దయ్యానికి. అంటే అర్థం ఏమవుతుంది? ఒక వ్యక్తి మాట్లాడలేకపోవడానికి కారణము ఆ వ్యక్తికి ఉన్న చెవిటితనము, వినగలిగిన స్థితి లేకపోవడము కదండి. వినలేకపోతేనే ఏం విన్నాడో అర్థం కాదు కాబట్టి మాట్లాడలేడు.
ఎవరు ఏం మాట్లాడుతున్నారో, ఎదుటి వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడో తెలియనప్పుడే దాని గురించి రెస్పాండ్ అయ్యే అవకాశం లేదు. తెలియదు కాబట్టి, గ్రహింపు లేదు కాబట్టి మాట్లాడలేడు ఆ విషయం గురించి. ఎగ్జాక్ట్గా ఆ కుమారుని చిన్నప్పటి నుంచి కూడా వినకుండా చేస్తుంది. తల్లిదండ్రులు మాట్లాడే మాటలు, స్నేహితులు మాట్లాడే మాటలు, చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరు ఎవరు మాట్లాడినా ఆ వ్యక్తికి వినిపించట్లేదు కాబట్టి ఏం మాట్లాడాలో తెలియట్లా కదండి. తన జీవితంలో మూగవాడైపోయాడు. మాట్లాడలేని స్థితి చాలామంది జీవితాలలో, లోకములో మాత్రమే కాదు, చాలామంది క్రైస్తవ జీవితాలలో కూడా ఈ విధమైన స్పిరిట్ ఉండే అవకాశం ఉంది. ఇదొక ఆత్మ ఉండే అవకాశం ఉంది. ఏం చేస్తుంది ఆ ఆత్మ? చెవిటితనాన్ని, మూగతనాన్ని కలగచేస్తుంది. అంటే అర్థం ఏంటి? చెవిటితనము అని అంటే వినిపించకుండా పోవడం. ఇక్కడ రెండు విషయాలు, వినడము వేరు, గ్రహించడము వేరు. వినడము, గ్రహించడం అని రెండు మాటలు ఉన్నాయి. వింటూ ఉంటాం, మాటలు వింటూ ఉంటాం, వాయిస్ వినపడుతుంది, స్వరం వినపడుతుంది, శబ్దము వినపడుతుంది, ఎవరు ఏం మాట్లాడుతున్నారో వినపడుతుంది. కానీ దాని యొక్క గ్రహింపు అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఏం మాట్లాడుతున్నారో ఆ మాట యొక్క అర్థం ఏంటో తెలుసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది ప్రతి క్రైస్తవునికి, ప్రతి విశ్వాసికి కూడా. వాక్యము వింటూ ఉంటాము సంఘాలలో, లేకపోతే అనేక చోట్ల సేవకులు చెబుతున్నది, లేకపోతే వాక్యం చదువుతున్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నది వింటూ ఉంటాం, వినపడుతుంది మనకు, ఖచ్చితంగా స్పష్టంగా క్లియర్గా వినపడుతుంది. కానీ ఆ వినపడిన దానికి అర్థం ఏంటి? అర్థం కాకుండా చేస్తుంది ఈ చెవిటి దయ్యం. మనం వింటున్న దానికి అర్థం కాకుండా, గ్రహింపు లేకుండా చేస్తుంది. ఆ విషయాన్ని మీకు మరొక చోట చూపిస్తాను. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో 15వ వచనాన్ని చదువుతాను నేను. కన్నులార చూచి, చెవులార విని, హృదయముతో గ్రహించి, మనసు తిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండానట్లు వారి హృదయములు క్రొవ్వినవి, వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు కనుక మీరు వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపనే గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు కానీ ఎంత మాత్రము తెలుసుకొనరు. వినుట మట్టుకు వింటారు, వినదా అంటే ఖచ్చితంగా వినపడుతుంది, కానీ గ్రహించరు. దాని యొక్క అర్థం ఏంటి? దేవుడు ఏం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు? దేవుని యొక్క వాక్యానికి అందులో ఉన్న మర్మం ఏంటి? దేవుడు ఏది చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు? నేను ఏ విధంగా మారాలి అనే విషయాన్ని గ్రహించకుండా, అర్థం కాకుండా, అర్థం చేసుకోలేని స్థితిలోకి ఒక వ్యక్తిని తీసుకువెళ్తుంది ఈ స్పిరిట్. అప్పుడు అర్థం కానప్పుడు మనం వాక్యం గురించి ఏం మాట్లాడతాం? వాక్యం గురించి మనకేం తెలుస్తుంది? ఖచ్చితంగా తెలియదు. మాట్లాడలేని స్థితి, ప్రార్థన చేయలేని స్థితి, ఆత్మీయ విషయాలను ఒక వ్యక్తితో లేకపోతే సహోదరునితో పంచుకోలేని స్థితి. ఎందుకు పంచుకోలేము? వాక్యం వినపడట్లా. వెళ్తున్నామా? సంవత్సరాల నుంచి వెళ్తున్నాం సంఘాలకి, సంవత్సరాల నుంచి ఎన్నో వేల మెసేజెస్ వింటున్నాము, కానీ గ్రహింపు లేదు కదండి. చాలామంది ఇక్కడ, నేను అనేక సంఘాలకు ఇక్కడికి వెళ్తున్నప్పుడు వాళ్ళు చెప్తున్న మాటలు, ఎన్నో సంవత్సరాల నుంచి వెళ్తున్నాం కానీ ఈ విషయాన్ని మేము వినలేదు పాస్టర్ గారు, ఈ విషయాన్ని మాకు అర్థం కాలేదు పాస్టర్ గారు. డైరెక్ట్గా వాళ్ళే ఒప్పుకుంటున్న విషయాల గురించి నేను డైరెక్ట్గా చెప్తున్నాను మీకు. వాళ్ళు మాట్లాడుతున్న ఇన్ని సంవత్సరాల అనుభవం ఉంది, ఎన్ని సంవత్సరాల గురించి మేము వెళ్తున్నాం, కానీ ఈ విషయాలు మాకు తెలియదు. అంటే ఎందుకు తెలియలేకపోతుంది వాళ్ళకి? వాక్యం వింటున్నారు కానీ గ్రహింపు లేదు, అర్థం అవ్వట్ల వాళ్ళకి. అర్థం అవ్వకుండా మూసుకుపోబోతున్నాయి ఆత్మీయమైన చెవులు. ఇది కలగచేస్తుంది, ఉండే అవకాశం ఉంది ఒక వ్యక్తిలో. ఈ రెండు యొక్క లక్షణాలు ఒక విశ్వాసిలో గురించి మాట్లాడుతున్న, విశ్వాసిలోనే ఉండే అవకాశం ఉంది. వాక్యము వింటున్నాము అని అంటే వాక్యం ద్వారా దేవుడు ఏం మాట్లాడుతున్నాడో నాకు అర్థం అవ్వాలి, ఆ గ్రహింపు నాకు ఉండాలి. లేకపోతే నేను మాట్లాడలేను, వాక్యమును పలకలేను. వాక్యము పలకపోతే నా జీవితంలో జరగవలసిన మేలులు జరగవు.
ప్రార్థన చేయకపోతే నాకు రావాల్సిన ఆశీర్వాదాలు రాలేవు. ఆత్మలోకములో కొన్ని విషయాలు ఖచ్చితంగా జరుగుతాయి. ఇక్కడ మార్కు సువార్తలోనే 9వ అధ్యాయంలో క్రీస్తు వారిని చూసినప్పుడు ఒక సంఘటన జరుగుతుంది. అక్కడ 20వ వచనంలో వారు ఆయన యొద్దకు 9వ అధ్యాయము 20వ వచనం మార్కు సువార్తలో చదువుతున్నాను. వారు ఆయన యొద్దకు వానిని తీసుకుని వచ్చిరి. దయ్యము ఆయనను చూడగానే వానిని విలవిలలాడించెను కనుక వాడు నేలపడి నురుగు కార్చుకొనుచు పొరలాడుచుండెను. ఏం జరుగుతుంది ఇక్కడ? క్రీస్తు వారి వద్దకు ఆ యవ్వనస్తుని, ఆ కుమారుణ్ణి తీసుకొని వచ్చినప్పుడు ఏం జరిగింది? చూడగానే ఆ దయ్యము విలవిలలాడిపోయింది. క్రీస్తు వారిని చూడంగానే. యాక్చువల్గా చూసింది ఎవరు? కుమారుడు. కానీ కుమారుడు ఎందుకు విలవిల గిలగిల కొట్టుకొని పడిపోయాడు నేల మీద? అందులో ఉన్న ఆత్మ క్రీస్తు వారిని చూసింది కదండి. ఆ వ్యక్తిని పట్టి పీడిస్తున్న ఒక ఆత్మ క్రీస్తు వారిని చూడంగానే విలవిలలాడిపోయింది. భయం వేసింది. ఎలా సాధ్యమైంది ఇది? స్పిరిట్ అనేది ఆత్మ కదండి. తనలో ఉన్న దయ్యము ఆత్మ. ఎవరిని చూసింది? క్రీస్తు వారిని చూసింది. క్రీస్తు వారు కూడా శరీరధారిగా ఉన్నాడు. కానీ దయ్యానికి క్రీస్తు వారు ఎవరో తెలుసు. ఏ విధంగా తెలిసింది క్రీస్తు వారు ఎవరో దయ్యానికి? క్రీస్తు వారు ఆత్మస్వరూపిగా ఆయన ఎప్పుడు కూడా తండ్రితో కనెక్ట్ అయి ఉన్నాడు. ఎప్పుడు కూడా ఆత్మలోకములోనే సంచరిస్తూ ఉంటాడు ఆయన కదండి. ప్రార్థన మీరు ఎప్పుడు చూసినా కానీ క్రీస్తువాడు రాత్రంతా ప్రార్థనలో గడిపాను అని మనం అనేక సందర్భాల్లో అనేక పర్యాలు చూస్తాం వాక్యంలో. ఆయన రాత్రంతా కొండలకు వెళ్ళాడు, లేకపోతే అరణ్యంలోకి వెళ్ళాడు, రాత్రంతా ప్రార్థనలో గడిపాడు. ఆయన ఏం చేస్తున్నాడు? ఉపవాసం చేస్తున్నాడు. తినడానికి వెళ్ళాడు ఆ కొండలకు, గుట్టలకు, లేకపోతే ఇంకొక చోట కాదండి. ఆయన రాత్రంతా గడుపుతున్నాడు అంటే ప్రార్థనలో గడుపుతున్నాడు. ఆయన ఉపవాసం చేస్తున్నాడు. తండ్రితో కనెక్ట్ అయి ఉంటాడు ఎల్లప్పుడూ కూడా. ఆయన ఆత్మలోకంలో ఆయన ఎప్పుడు సంచరిస్తూ ఉంటాడు ప్రార్థన ద్వారా. తండ్రితో కనెక్ట్ అవ్వాలంటే ఎలా కనెక్ట్ అవుతాడు? ఆయన ఫిజికల్గా వెళ్ళలేడుగా. ప్రార్థన చేస్తున్నాడు అరణ్యంలో, లేకపోతే కొండలకు వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. శరీరం అక్కడ ఉంది, కానీ ఎక్కడికి వెళ్తున్నాడు తను? ప్రార్థనలో ఆత్మలోకంలోకి తండ్రితో సహవాసం చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, తండ్రి నుండి శక్తిని పొందుకుంటున్నాడు. అందుకనే మరుసటి దినము ఆయన ఏ కార్యం చేసినా అనేక దయ్యాలు వెళ్ళగొట్టబడుతున్నాయి, అనేక రోగాలకు స్వస్థత దొరుకుతుంది. ఎలా సాధ్యమవుతుంది ఇది? ముందు రోజు ఆయన చేసిన ప్రార్థన వలన, తండ్రి నుంచి ఆయన పొందుకున్న ఆ శక్తి వలన, ప్రార్థన శక్తిని ఆయన ముందు రోజు రాత్రి పొందుకొని మరుసటి రోజు అనేక అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. ఇదే విషయాన్ని శిష్యులకు కూడా చెప్పాడు. ఇదే విషయం శిష్యులు చూస్తున్నారు క్రీస్తు వారిని. ఆయన ఎలా ప్రార్థనలో గడుపుతున్నాడో ఈ విషయాలన్నీ వాళ్ళకు తెలుసు, అధికారం కూడా పొందుకున్నారు. కానీ వాళ్ళు ఈ దయ్యాన్ని, పర్టికులర్గా ఇలాంటి మొండి దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయారు. ఎందుకు వెళ్ళగొట్టలేకపోయారు? వాళ్లకు ఈ ప్రార్థన అనుభవం లేదు. ఏ ప్రార్థన అనుభవం? ఉపవాస ప్రార్థన అనుభవం లేదు కదండి. క్రీస్తు వారు వెళుతున్నారు, కానీ వీళ్ళు ఎక్కడైనా ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు అనే విషయాన్ని ఎక్కడ రాయవల్ల బైబిల్లో? అంతకన్నా కొంతమంది వచ్చి ఎందుకు మీ శిష్యులు ఉపవాసం చేయరు అని కూడా క్రీస్తు వారిని అడిగిన సందర్భం కూడా మనం చూస్తాం. వాళ్ళు ఉపవాసం చేయట్లా. శిష్యులు ఉపవాస ప్రార్థన అనుభవం వారికి లేదు కాబట్టి కఠినమైన సమస్యలు. అంతకుముందు దయ్యాలు వెళ్ళగొట్టబడ్డాయి, వాళ్ళకు ఇచ్చిన అధికారంతో వెళ్ళగొట్టబడ్డాయి. కానీ ఇలాంటి సమస్యలు వెళ్ళగొట్టబడాలి అని అంటే ఉపవాస ప్రార్థన ద్వారా కఠినమైన సమస్యలు వెళ్ళగొట్టబడాలి అంటే, పోవాలి అని అంటే, సమాధానం రావాలంటే ఉపవాస ప్రార్థన ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది అని క్రీస్తు వారు స్పష్టంగా చెబుతున్నారు. అంటే వాళ్ళకు లేదు అని. శిష్యులకు ఉపవాస ప్రార్థన అనుభవము లేదు, క్రీస్తు వారికి ఉంది. క్రీస్తు వారి యొక్క జీవిత విధానం అది. ఆయన ఏదో సంవత్సరానికి ఒకసారి ఉపవాసం ఉండడము, లేకపోతే ఒక సందర్భం వచ్చినప్పుడు కదండి. జనరల్గా క్రైస్తవులకు ఉన్న అలవాటు అది. ఏదైనా ఒక పండగ వచ్చినప్పుడు, లేకపోతే ఒక సందర్భం వచ్చినప్పుడు ఉపవాసం చేస్తుంటారు. కానీ క్రీస్తు వారు చెప్తున్న మాట ఆయనకు రెగ్యులర్గా అలవాటు అది.
ఉపవాసం ఉండడం అనేది అలవాటు. ఆ ఉపవాస ప్రార్థన ద్వారా రాత్రంతా గడపగలుగుతున్నాడు దేవునితో. అక్కడి నుంచి శక్తిని పొందుకోగలుగుతున్నాడు దేవుని నుంచి. ఏం జరుగుతుంది ఉపవాస ప్రార్థనలో అంటే తండ్రితో సహవాసంలోకి వెళ్తాం, తండ్రితో కనెక్ట్ అయి ఉంటాం. ఉపవాస ప్రార్థనలో ఏ విషయాలు మన జ్ఞాపకం రాదు. ఉపవాస ప్రార్థన ఎలా చేయాలి అనే విషయం పోయిన వారం నేర్చుకున్నట్లు ఉపవాస ప్రార్థనలో ఏం జరుగుతుందన్న విషయం కూడా మీకు చెప్పాను. ఆ ఉపవాస ప్రార్థనలో తండ్రితో గడుపుతున్నప్పుడు ఆయన నుంచి మన శక్తిని పొందుకుంటాం, ఆయనతోనే సహవాసంలో ఉంటాం. ఈ అనుభవము క్రైస్తవునికి ఎప్పుడు ఉండాలి, అది ఒక అలవాటుగా మారాలి. క్రైస్తవ జీవితంలో ఉపవాసము అనేది ఒక అలవాటుగా మారాలి. జీవిత విధానములో ఒక భాగం అయిపోవాలి. అది వారానికి ఒకసారి లేక కనీసం వారానికి ఒకసారి లేకపోతే నెలకు ఒకసారి వ్యక్తిగతంగా లేకపోతే కుటుంబముగా ఈ అలవాటు చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. క్రీస్తు వారు డైలీ చేశారు, రోజు ఆయన ప్రార్థనలో గడిపేవారు రాత్రి. కానీ మనము కనీసం ఎలా ఉన్నాం? కొన్ని సమస్యలు ఎందుకు మన జీవితంలో పోవట్లేదు, ఎందుకు సమాధానం దొరకట్లేదు అని అంటే మన జీవితాలలో కొన్నిటికి కొన్ని దేవుడు చెప్పిన విషయాలను మనం అనుసరించట్లేదు కాబట్టి కదండి, కొన్ని ఆలోచించట్లేదు, అనుసరించట్లేదు. అందుకని ఆ సమస్యలు అలాగే ఉండిపోయాయి. మన కుటుంబాలలో మన జీవితాలలో ఉన్న సమస్యలు ఎందుకు అలాగే ఉండిపోయాయి అంటే ఉపవాస ప్రార్థన అనుభవం చేయవలసినట్టుగా ఉపవాసం చేయట్లేదు కాబట్టి, ఉండవలసినట్టుగా ఉండట్లేదు, దేవునితో గడపవలసినట్టుగా గడపట్లేదు కాబట్టి మనకు ఉన్న జీవితంలో ఉన్న సమస్యలు అలాగే ఉండిపోయాయి. అది చేయాలి, అది ఒక అలవాటుగా మారాలి. ఏదో సమస్య వచ్చినప్పుడు లేకపోతే ఒక పండుగ వచ్చినప్పుడు 40 రోజుల ఉపవాస ప్రార్థనలని లేకపోతే 21 రోజుల ఉపవాస ప్రార్థనలని అలాంటి సందర్భం సంవత్సరానికి ఒకసారి ఒక ఆచారబద్ధంగా చేసేది కాదు క్రైస్తవ జీవితం అనేది. ఉపవాసం అనేది రెగ్యులర్గా మన జీవితంలో ఒక భాగం అయిపోవాలి. అందుకనే క్రీస్తు వారు ఆ దయ్యము వచ్చినప్పుడు ఉండండి, మీరు కొద్దిసేపు ఇక్కడే ఉండండి, లేకపోతే ఈరోజు ఉండండి, నేను వెళ్ళి ఉపవాసం చేసి ప్రార్థన చేసి వచ్చి విడిపిస్తాను అన్నాడా? లేదండి. అసలు క్రీస్తు వారిని చూడంగానే ఆ దయ్యానికి వణుకు పుట్టింది కదా. క్రీస్తు వారు ఆత్మలోకంలో ఎప్పుడు కూడా దేవుడితో కనెక్ట్ అయి ఉన్నాడు. ఈ మూగ దయ్యాలు కూడా ఆత్మలోకంలోనే సంచరిస్తూ ఉంటాయి కాబట్టి ఈ దయ్యాలకు క్రీస్తు వారు ఎవరో తెలుసు కాబట్టి క్రీస్తు వారిని చూసినప్పుడు భయపడ్డాయి, వణికిపోయాడే, విలవిలలాడించే ఆ కుర్రవాన్ని, ఆ యవనస్తుని. ఇది జరగాలి. ఆత్మలోకంలో ఏం జరుగుతుంది? ఆత్మలోకములో కొన్ని అద్భుతమైన విషయాలు జరుగుతాయి. ఉదాహరణకి ఒక సంఘటన మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. దానియేలు గ్రంథంలో దానియేలు 10వ అధ్యాయంలో ఒక మాట ఉంది. 10వ అధ్యాయం 2 నుంచి 4 వచనాలను చూస్తే 10వ అధ్యాయం 2 ఆ దినముల యందు దానియేలును నేను 3 వారములు దుఃఖప్రాప్తుడనైతిని. 3 వారములు గడుచు వరకు నేను సంతోషముగా భోజనం చేయలేకుంటిని. మాంసము కానీ ద్రాక్షరసము కానీ నా నోటిలోనికి రాలేదు. స్నానాభిషేకములను చేసుకొనలేదు. మొదటి నెల 24వ తేదీన. సో అక్కడ ఏమని రాయబడింది? ఎన్ని రోజులు ఉన్నాడు? 21 రోజులు దానియేలు గారు ప్రార్థన ఉపవాసం ఉన్నారు. ఏమి తినకుండా ఉన్నారు కదండి. ఏమి తినకుండా ఉపవాస ప్రార్థనలో గడుపుతూ ఉన్నాడు. గడుపుతున్నప్పుడు జరుగుతున్న సంఘటన ఏంటి? అక్కడ వెంటనే అక్కడ నుంచి గబ్రియేలు దేవదూత వస్తారు. కిందికి వచ్చినప్పుడు నేను 13వ వచనాన్ని చదువుతాను. ఈ సందర్భం తెలుసు కాబట్టి నేను డైరెక్ట్గా వెళ్తున్నాను. ప్రార్థన చేసినప్పుడు సమాధానం వచ్చింది. వెంటనే సమాధానం వచ్చింది. ఎప్పుడు వచ్చింది? 13వ వచనంలో పారసీకుల రాజ్యాధిపతి 21 దినములు నన్ను ఎదిరించాను. ఇంకా పారసీకుల రాజుల సముఖమున నేను నిలుచుచుండగా ప్రధానాధిపతులలో మికాయేలను ఒకడు నాకు సహాయము చేయవచ్చెను. యాక్చువల్గా సమాధానం ఎప్పుడు వచ్చింది అని అంటే 12వ వచనంలో అప్పుడు అతను దానియేలు భయపడకము, నీవు తెలుసుకునవలనని నీ మనస్సును అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకొనిన ఆ మొదటి దినము మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినపడినవి కనుక నీ మాటలను బట్టి నేను వచ్చి తిని. ఎప్పుడు వినపడ్డాయి? మొదటి దినముననే పరలోక రాజ్యములోకి ప్రార్థన వెళ్ళింది. ఎలా వెళ్ళింది? ఆత్మలోకంలో జరుగుతున్న సంఘటనలు ఇవి.
తనను తాను తగ్గించుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన మొదటి దినముననే ఆ రోజే పరలోకంలో దానియేలు యొక్క ప్రార్థన వినపడింది. ఆ రోజే సమాధానము పంపబడింది. కానీ ఏం జరుగుతుంది ఇక్కడ? పారసీకులు 13వ వచనంలో, పారసీకుల రాజ్యాధిపతి 21 దినములు నన్ను ఎదిరించెను. ఎక్కడ ఎదిరించాడు? ఎక్కడ జరుగుతుంది ఇది? ఎవరు మాట్లాడుతున్నాడు? గబ్రియయేలు దూత మాట్లాడుతున్నప్పుడు నన్ను ఎదిరించారు. ఎవరు ఎదిరించారు? పారసీకుల రాజ్యాధిపతి. ఎవరు పారసీకుల రాజ్యాధిపతి? 10వ అధ్యాయం చూద్దాము. దానియేలు గ్రంథం 10వ అధ్యాయంలో పారసీక రాజు కోరేషు పరిపాలన కాలంలో. ఎవరు పారసీక రాజు? కోరేషు. పారసీకుల రాజు కోరేషు. ఇక్కడ దూత మాట్లాడుతున్న మాట పారసీక రాజ్యాధిపతి నన్ను ఎదిరించాడు అని రాయబడింది. 21 రోజులు. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పారసీకుల రాజు కోరేషు ఆత్మరూపంలో ఉన్న గబ్రియయేలు దూతను ఏ విధంగా ఎదిరించగలిగాడు? ఒక మనిషి ఆత్మను ఏ విధంగా ఎదిరించగలిగాడు? ఎదిరించగలడా? సాధ్యమేనా అది? ఆత్మలు మనకు కనిపిస్తాయా? కోరేషు ఏ విధంగా గబ్రియయేలు దూతను ఎదిరించగలిగాడు? ఇది మనకు అర్థం అవ్వాలి. ఏం జరుగుతుంది ఆత్మలోకంలో? ఒక్కొక్క రాజ్యానికి, ఒక కుటుంబానికి, ఒక వ్యక్తికి ఏ విధంగానైనా జరగవచ్చు. ఒక వ్యక్తి జీవితంలో ఒక అన్క్లీన్ స్పిరిట్, లేకపోతే ఒక స్పిరిట్ పనిచేస్తుంది. ఒక కుటుంబం మీద ఒక స్పిరిట్ పనిచేస్తుంది. వీటిలో కూడా హైరార్కీ అనేది ఉంది. అంటే అర్థం ఏంటి? గవర్నమెంట్ ఉంది, 2 ఆత్మలోకాలు ఉన్నాయి అన్న విషయము మనకు ఖచ్చితంగా తెలుసు. కన్ఫ్యూజన్ అవ్వద్దండి. నేను డైరెక్ట్ బైబిల్లో ఉన్న విషయాలే మీతో మాట్లాడుతున్నా. పారసీకుల రాజు కోరేషు గబ్రియయేలు దూతను ఎదిరించలేడు అన్న విషయం మనకు తెలుసు. మరి ఎలా ఎదిరించాడు? 21 రోజులు ఎలా యుద్ధం చేశారు? మిఖాయేలు వచ్చి తర్వాత యుద్ధం చేస్తే తర్వాత వచ్చి సమాధానం ఇస్తున్నాడు గబ్రియయేలు దూత. అంటే అర్థం ఏంటి? మనకు కనిపించని లోకాలు 2 ఉన్నాయి. దేవుని రాజ్యము, సాతాను రాజ్యము. ఈ 2 కూడా మన జీవితాలలో ఎప్పుడు పనిచేస్తూనే ఉంటాయి. సాతాను రాజ్యం ఇంకా ఎక్కువగా పనిచేస్తుంది. వాడు ప్రతి కుటుంబము మీద, ప్రతి దేశము మీద, ప్రతి రాష్ట్రము మీద ఒక అధికారిని నియమించి ఉంటాడు. పారసీకుల రాజ్యానికి కూడా ఒక అధికారి ఉన్నాడు. ఆ అధికారి ఆత్మలోకములో, సాతాను రాజ్యములో పారసీకుల రాజ్యానికి ఒక అధిపతిని నియమించాడు. ఆ అధిపతి గబ్రియయేలు దూతను వ్యతిరేకిస్తుంది, గబ్రియయేలు దూతతో పోరాడుతుంది. తర్వాత మిఖాయేలు వచ్చి యుద్ధం చేసి గబ్రియయేలు దూతను సమాధానం ఇవ్వడానికి పంపిస్తారు కదండి. ఇది నేను చెప్పట్లేదు, ఇంకొక మాట మీకు చూపిస్తాను కన్ఫర్మేషన్ కోసము. ఎఫెసీయులకు రాసిన పత్రికల్లో 6వ అధ్యాయాన్ని ఒకసారి చూద్దాం. 6వ అధ్యాయం 12వ వచనంలో, ఏలయనగా మనము పోరాడున్నది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతో పోరాడుతున్నాం. ఎవరితో పోరాడుతున్నామండి మనం? ఇవన్నీ ఎవరు? వీళ్ళందరూ ఎవరు? మరి డైరెక్ట్గా రాయబడింది మనము శరీరులతో కాదు పోరాడాల్సింది. ఎందుకు శరీరులతో కాదు? వాళ్ళు తప్పు చేస్తున్నారు, యుద్ధాలు చేస్తున్నారు, లేకపోతే వాళ్ళలోనే కోపం ఉంది, అసూయ ఉంది, మనిషికి పడట్లే, రాజ్యానికి రాజ్యం పడట్లా. మనుషులేగా చేసేది. మనం మనుషులతో కాదు పోరాడేది, శరీరులతో కాదు మనం పోరాడాల్సిందని ఎందుకు రాయబడింది? ఆ మనుషులలో పనిచేస్తున్న అధికారాలు వీళ్ళు, అంతే కదా. ఈ అధికారాలంది, ఈ హైరార్కీ అంతా ఎవరెవరు ఉన్నారు ఇక్కడ? ప్రధానులు ఉన్నారు, అధికారులు ఉన్నారు, అంధకార సంబంధులు, లోకనాథులు, ఆకాశ మండలం అందున్న దురాత్మల సమూహాలు. వీళ్ళందరూ ఎవరిలో పనిచేస్తారు? మనుషుల్లోనే పనిచేస్తూ ఉన్నారు. ఆత్మలోకంలో జరుగుతున్న సందర్భాలు ఇవన్నీ. ఒక వ్యక్తి మీద, ఒక కుటుంబం మీద, ఒక దేశం మీద, ఒక రాజ్యం మీద, ఒక రాష్ట్రం మీద, ఒక్కొక్క దేశానికి ఒక అధిపతి ఉంటాడు, ఒక్కొక్క కుటుంబానికి ఒక అధిపతి ఉంటాడు. ఒక వ్యక్తికి కూడా ఒక అపవిత్రాత్మ అప్పజెప్పి ఉంటాడు సాతాను రాజ్యంలో. అందుకనే ప్రతి వ్యక్తిలో కూడా కోపము, ద్వేషము, అసూయలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇవన్నీ ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. స్పిరిచువల్ రెలంలో జరుగుతున్న సందర్భాలు ఇవన్నీ, ఆత్మలోకంలో జరుగుతున్న సందర్భాలు. కొలస్సీయులకు రాసిన పత్రికలో కూడా క్రీస్తు వారు శిలువ మీద చేసిన, మనం ధ్యానించుకొని ఉంటాం ఈ విషయాన్ని. శిలువ మీద ఆయన చేసిన ఒక కార్యం ఏంటి? 2వ అధ్యాయంలో, కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనము చివరి భాగంలో
అపరాధములనన్నిటిని క్షమించి ఆయనతో కూడా మిమ్మను జీవింపచేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి శిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరిచెను. ఎవరిని? ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేశారు. ఎవరి ప్రధానులు, ఎవరి అధికారులు? ఫిజికల్గా ఉన్న రాజులు. వీళ్ళు రాజులను తీసుకొని వచ్చి నిరాయుధులనుగా చేశాడా క్రీస్తు వారు? కాదండి. ఆత్మలోకంలో జరుగుతున్న విషయాలు ఇవన్నీ. అపవాదిని నిరాయుధులుగా చేశారు. శిలువ మీద మరణాన్ని జయించి తిరిగి లేచాడు ఆయన. మరణం యొక్క అధికారం ఎవరి కింద ఉంది? లోకాధికారి కింద ఉంది. హెబ్రీలకు రాసిన పత్రికలో చూస్తాం మనం ఆ విషయం. మరణ భయము చేత మరణము మీద అధికారం కలిగి ఉన్నవాడు అపవాది. ఆత్మలోకంలో జరుగుతున్న ఈ అధికారాలను అన్నిటినీ ఆయన బంధించి నిరాయుధులుగా చేసి వాడికి అధికారం లేకుండా శిలువ మీద దాన్ని శిలువకు కొట్టి ఆయన 3వ దినమున తిరిగి లేచాడు జయవీరునిగా. వాడికి ఉన్న అధికారాన్ని తీసివేశాడు. ఇక వాడికి మన మీద అధికారం లేదు, అపవాదికి. ఈ విషయాలు మనకు అర్థం అవ్వాలి. ఆత్మలోకంలో ఏం జరుగుతుంది? ఆత్మలోకములో ప్రతిదీ కూడా ఆత్మలోకములోనే జరుగుతుంది. అందుకనే మనకు ఏం అలవాటు ఉండాలి? నేను ఆత్మలోకంలో పరిచయమై ఉండాలి. క్షమించండి, ఒక 2-3 నిమిషాల్లో క్లోజ్ చేసే ప్రయత్నం చేస్తాను. సబ్జెక్ట్ టాపిక్ అయిపోతుంది. ఇంకా ఆత్మలోకంలో మనం పరిచయమై ఉండాలి. ఎప్పుడు పరిచయం అవుతానో? ప్రార్థనలో గడుపుతూ ఉన్నప్పుడు, ఎక్కువ సమయం ప్రార్థనలో గడుపుతున్నప్పుడు నేను ఆత్మలోకంకి వెళ్తాను, దేవునితో సంబంధంలోకి వెళ్తాను, స్పిరిచువల్గా ఆయనతో సహవాసంలోకి వెళ్తాను. వెళ్ళినప్పుడు నేను పరిచయం అవుతాను. నేను ఎవరో తెలుస్తూ. ఇప్పుడు దానియేలుకు ఏ విధంగా ఆ దేవదూత పంపించాడు? ఆయన ఆత్మలోకంలోకి వెళ్ళినప్పుడు ఎందుకు 2 రాజ్యాలు పనిచేసాయి అక్కడ? దేవుని రాజ్యము సమాధానం ఇవ్వడానికి గబ్రియల్ దూతను పంపించింది. అదే సమాధానము రాకుండా చేయడానికి సాతాను రాజ్యము, పారసిక రాజ్యాధిపతి పనిచేస్తూ ఉన్నాడు. ఎలా పనిచేస్తున్నాడు? దానియేలు ఎవరో, దేని గురించి ప్రార్థన చేస్తున్నాడో ఆ ప్రార్థన వలన అపవాదికి లేకపోతే సాతాను రాజ్యానికి ఏ నష్టము కలుగుతుందో వాడికి తెలుసు. కాబట్టి సమాధానం రాకుండా చేయడానికి ప్రయత్నాలు జరుగుతాయి. మనం ఏం చేస్తున్నామని అంటే, ఏదో ఒకసారి ప్రార్థన చేస్తాం, 2 సార్లు ఆ సమస్య గురించి ప్రార్థన చేస్తాం. కాదు, రెగ్యులర్గా మనకు ఒక అలవాటు ఉన్నప్పుడు ఆ సమస్యకి మనం సమాధానము పొందుకోవచ్చు. మనము ప్రార్థన చేయడానికి, ఉపవాస ప్రార్థన చేయడానికి తీర్మానం చేసుకున్నప్పుడు పరలోక రాజ్యములో లేకపోతే ఆత్మలోకములో మనం వెళ్తూ ఉన్నప్పుడు, దేవునితో కనెక్ట్ అయి ఉన్నప్పుడు నిజమే అడ్డంకులు వస్తాయి. ప్రార్థన చేయకుండా చేస్తాడు. ఆ ప్రార్థన ఇక ఆగిపోయేలా చేస్తాడు. నీకు అనేక శోధనలు రావచ్చు. ఆ ప్రార్థన చేయకుండా ఇంకొక మార్గంలో డైవర్ట్ చేసే అవకాశం ఉంది. కానీ అది నువ్వు గ్రహించాలి, మనం గ్రహించాలి. ఎందుకు నేను అందుకే ఆయన మాట్లాడి చెవిటి మూగ దయ్యం ఏంటి? గ్రహింపు లేకుండా చేస్తుంది అన్నమాట. వాక్యమును తెలుసుకోకుండా, అర్థం చేసుకోకుండా చేసే ప్రయత్నము ఆత్మలోకంలో జరుగుతుంది. ఇవి వదిలిపెట్టి పోవాలి అని అంటే ఏం చేయాలి? క్రీస్తు వారు చెప్పినట్టుగా ఉపవాస ప్రార్థన వలననే కానీ మరి ఏ విధంగా కూడా పోవు అనే విషయం ఆయన స్పష్టంగా మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, మన జీవితాల మీద ఆత్మలోకము పనిచేస్తుంది. మన సమస్యలు, మన పరిస్థితులు అవి కఠినమైనవా, ఇంకా వేరే రకమైనవా, ఎలాంటివైనా కావచ్చు, వాటికి సమాధానం రావట్లేదు అని అంటే ఉపవాస ప్రార్థన మన జీవితంలో అలవాటుగా మారాలి. మనము ఆత్మలోకంలో పరిచయమై ఉండాలి. అపోస్తల కార్యాల గురించి స్కెవెన్ కుమారుల గురించి చూస్తాం. వాళ్ళు కూడా దయ్యాలను వెళ్ళగొట్టే ప్రయత్నం చేశారు కదా. వెళ్ళగొట్టే ప్రయత్నం చేస్తే ఏం జరిగింది అక్కడ? వాళ్ళు నాకు పౌలు ఎవరో తెలుసు, క్రీస్తు వారు ఎవరో తెలుసు అని మాట్లాడుతున్నాయి వాళ్ళు కదా. పౌలు గురించి తెలుసు, క్రీస్తు వారి గురించి తెలుసు. అసలు నువ్వెవరు అంటే అర్థం ఏంటి? వాళ్ళకి ప్రార్థన అనుభవం లేదు. వెళ్ళగొడతాము అని అనుకుంటున్నారు. ఉపవాస ప్రార్థన లేకుండా దయ్యాలను వెళ్ళగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రార్థన అనుభవం లేకుండా వాళ్ళను గెలిచాయి, ఆ దయ్యాలు గెలిచాయి అని మనం చూస్తాం కదండి. అపోస్తల కార్యం 19వ అధ్యాయం 14వ వచనంలో ఈ మాటలు చూస్తాం మనం. ఆ దయ్యాలు వాళ్ళని గెలిచాయి. ఇది ఆత్మలోకంలో జరుగుతున్న విషయాలు. క్రీస్తు వారు ఎలా తెలుసు, పౌలు గారు ఎలా తెలుసు? వీళ్ళకి అనుభవం ఉంది, ఆత్మలోకంలో సంచరించే అనుభవం ఉంది, దేవునితో కనెక్ట్ అయి ఉన్న అనుభవం ఉంది. ఆత్మలోకంలో దయ్యాలకు వీళ్ళు తెలుసు, దేవుని రాజ్యానికి వీళ్ళు తెలుసు. మనము కూడా తెలిసి ఉండాలి.
మనము కూడా తెలిసినప్పుడే మన సమస్యలకు మనం సమాధానము పొందుకోగలము, సాధించగలము. హల్లెలూయా.